ధన్యవాదాలు అధ్యక్ష. సో మోంతా తుఫానుకు సంబంధించి మన రాష్ట్రంలో ముఖ్యంగా అక్టోబర్ 2025లో జరిగినటువంటి ఆ విపత్తు సమయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అప్పుడు స్పందించినటువంటి తీరు పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం కానీ అన్ని విధాలుగాను కూడా టెక్నాలజీని ఉపయోగించి ఆ తుఫాను ఏ విధంగా మూవ్ అవుతుందనేది కూడా ఆ రోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను కూడా స్థానికంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని విధాలుగాను కూడా రోజు మోంతా తుఫాను వచ్చినా దాన్ని ఎదుర్కొనే విధంగా ఆ రోజు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఒక నూతన వరవడిని ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. గతంలో తుఫాను వస్తే ఎన్నో ఇబ్బందులు పడి ఆ తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని చూసుకుని మనందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి మోంతా తుఫానులో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారులతో పాటుగా హోమ్ మినిస్టర్ గారు కానీ నిరంతరం కూడా ఆర్టీజీఎస్లో ఉండి మానిటర్ చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించడం కూడా చూసాం అధ్యక్ష. ముఖ్యంగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మోంతా తుఫానుకి సంబంధించి 8,855 హెక్టార్లు అక్కడ ముంపుకు గురై దాదాపు 20,000 మంది రైతులు ఆ రోజు నష్టపోయారు అధ్యక్ష. కానీ ఎన్యూమిరేషన్ కూడా సక్రమంగా చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 22 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని కూడా వారికి క్రెడిట్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష.